ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇంకొద్ది రోజుల్లో 2026 ప్రారంభం అవుతుంది. ప్రతి రాశి వాళ్ళు చూస్తూ ఉంటారు మాకు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే కుతూహలం అందరికీ ఉంటుంది. సో మరి 2026లో రాజయోగం పట్టబోతున్న రాశులు అంటే బాగా మంచి పరిస్థితులు ఉండే రాశులేవి, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండే రాశులేవి, మరి అందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా ఈ రాబోతున్నటువంటి 2026లో బెస్ట్ పెర్ఫార్మింగ్ రాశులు అంటే బాగా పెర్ఫార్మ్ చేయబోతున్నటువంటి రాశులకి నేను ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకింగ్ ప్రకారంగానే చూద్దాం. గత సంవత్సరంలో అంటే 2025 ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరంలో కొన్ని ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొద్దిగా మార్పులు అనేది రాబోతున్నాయి. వాటిలో మెయిన్ గా ఫస్ట్ వచ్చేటప్పుడు వృశ్చిక రాశి వారు బెస్ట్ పెర్ఫార్మింగ్ రాశి అనమాట. అందుకని నేను ర్యాంకింగ్ నెంబర్ 1 అనేది ఇచ్చాను. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో రావడం, వివాహం జరగబోతున్నది. అదే విధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, గృహ సంబంధితమైన వాహన సంబంధితమైనటువంటి యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకోవడానికి కూడా గురువు యోగకారకుడు. వాటితో పాటు ఈ యొక్క సంవత్సరంలోనే వచ్చేటప్పటికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు కూడా తృతీయంలోకి మారబోతున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వీరు వచ్చేటప్పటికి బాగా పెర్ఫార్మ్ చేయబోతున్నారు. ఈ యొక్క 2026లో నెంబర్ 1 వీళ్ళే. రాజకీయంగా కూడా వీళ్ళే ఎదగబోతారు. మళ్ళీ కొన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పుంజుకొని నెంబర్ 1 గా ఎదగడానికి కూడా వీరికి నెంబర్ 1 ఛాన్స్ ఉంది. దీని తర్వాత మనం చూసినట్టయితే సెకండ్ పొజిషన్ లో ధనస్సు రాశి ఉంది అనమాట. ధనస్సు రాశి వారికి ఏంటంటే సప్తమంలో గురు సంచారం జూన్ వరకు ఉంది. అదే విధంగా వచ్చినప్పటికీ డిసెంబర్ వరకు కూడా వచ్చినప్పటికీ రాహు తృతీయంలో బలంగా ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా 2 ప్లానెట్స్, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో మంచి పొజిషన్ లో దాదాపు మోర్ దాన్ ఇయర్ ఉన్నాయి. అంటే 6 మంత్స్ కన్నా ఎక్కువగా కూడా రేపు జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా గురువు మంచి స్థానంలో ఉన్నాడు. పూర్తి దృష్టి 180 degrees లో ఉంటుంది. ఇది మంచి యోగాన్ని ఇవ్వబోతుంది. వీరికి వివాహ యోగం పునర్వివాహ యోగం అంటే కొంతమందికి మ్యారిటల్ డిస్టర్బెన్స్ అయినటువంటి వారికి కూడా మళ్ళీ వివాహం జరగడానికి, జీవితంలో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా ధైర్యం, మనిషికి రోజుల్లో జీవితంలో కావాల్సింది అన్నిటికన్నా కావాల్సింది ఏంటి? ధైర్యం, సాహస, లక్ష్మి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరాల్లో ధనుస్సు రాశి ఈ యొక్క రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి ఒక శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఈ యొక్క రాహు మంచి స్థానంలో ఉంటే ధైర్యాన్ని, ఎందుకంటే రాహు బాత్ శని బాత్ అంటారు అనమాట. అంటే ఇద్దరు బ్రదర్స్ లాంటి వాడు, ఇద్దరు ఇంచుమించు ఒకటే లాంటి ఫలితాలు ఇస్తారు. సో శని ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా రాశి వారికి 2026 డిసెంబర్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. తర్వాత తులారాశి వారు ఈ సంవత్సరం బెస్ట్ పెర్ఫార్మింగ్. నెక్స్ట్ ఇయర్ కూడా శని బలవంతుడుగా ఉన్నాడు. అదే విధంగా గురువు కూడా జూన్ వరకు ఉంటున్నాడు. మరియు అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే ఈ సంవత్సరంలో అంటే రాబోతున్నటువంటి తెలుగు నామ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఇందాక ఎప్పటి నుంచి చెప్తున్నా ఏంటంటే గురువు అతిచార స్థితి అని. ఈ యొక్క రాబోతున్నటువంటి 8 సంవత్సరాల్లో గురువు ఏ రాశిలోనూ ఒకే పొజిషన్ లో 2 పొజిషన్స్ లో ఉంటాడు. అంటే ఏంటి? ఒక సంవత్సరాల్లో 2 పొజిషన్స్ లో ఉంటూ ఉంటాడు. అంటే రాబోతున్నటువంటి సంవత్సరాల్లో గురువు ఎంటర్ అవబోయేది కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే తులారాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరంలో ఎటువంటి ఢోకా లేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా వారు బాగా పెర్ఫామ్ చేయబోతారు, ఉద్యోగ ప్రాప్తి పొందుతారు, అదే విధంగా ధైర్యాన్ని పొందుతారు, సుఖమైనటువంటి నిద్ర, ప్రశాంతమైనటువంటి జీవితం, కడుపు నిండా భోజనం, ఇవే జీవితంలో కావాల్సింది. వీటికన్నా మనం ఎక్కడికో పరిగెత్తి పోవాల్సినటువంటి అవసరం అయితే జీవితంలో లేనే లేదు. నా ఉద్దేశాల్లో జీవితం ప్రశాంతంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉంటే అంతకన్నా ఇంకేం అవసరం అవుతుంది. సమయానికి నిద్ర లేచి సమయానికి ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో చేసుకోగలిగితే చాలు. ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలంగా ఉంది. ఇక రాబోతున్నటువంటి సంవత్సరం స్త్రీలకి సంతాన ప్రాప్తి, సంతానంలో ఎదుగుదల, వివాహ ప్రాప్తి కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం 2026 అనేది అనుకూలంగా ఉంది. వీటితో పాటు కన్యా రాశి వారికి వచ్చినప్పటికీ 2026లో 4th ర్యాంక్ ఇచ్చారు. 4th ర్యాంక్ లో చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క ఎవరైతే గురువు ఉన్నాడో లాభస్థానంలో పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం.
చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా సంతాన ప్రాప్తితో పాటు బంధువులతో స్నేహితులతో సయోధ్య, ఫైనాన్షియల్ సపోర్ట్, అనుకోకుండా వచ్చేటువంటి ధన ప్రాప్తి, అనుకోకుండా ఊహించకుండా వచ్చినటువంటి ప్రమోషన్స్, కొత్తగా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి జరుగుతున్నటువంటి శని సప్తమంలో సంచారం చేయడం అనేది కొంచెం మ్యారిటల్ ఇష్యూస్ కానీ, వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ కానీ, భయాందోళన కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నిటిని కూడా వారు ఎదిరించగలుగుతారు, ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి అది బలాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో చాలా బెటర్ పెర్ఫార్మింగ్ పీపుల్ గానే మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిథున రాశి. మిథున రాశి అండర్ పెర్ఫార్మింగ్ గా ఉంది లాస్ట్ ఇయర్. దానికి కారణం వచ్చినప్పటికీ సాటర్న్ ఇంపాక్ట్ అన్నమాట, అంటే శని ప్రభావం రాహు ప్రభావం వల్ల ఉంది. కానీ మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాజకీయమైనటువంటి చైతన్యం రాబోతుంది. అనుకోకుండా వారికి పదవి రావడం, అనుకోకుండా ప్రమోషన్స్ రావడం, ఉద్యోగ పరంగా కానీ ప్రమోషన్స్ కానీ, ఫైనాన్షియల్ గా అనుకోకుండా డబ్బు కలిసి రావడం, కుటుంబంలో సంతాన ప్రాప్తి పొందడం, ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత, మంచి గౌరవాన్ని ప్రతిష్టను పొందడం, ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఫ్యాక్టర్స్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నాయి. కాకపోతే వర్క్ పరంగా మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెల్ఫ్ డ్రైవింగ్ యొక్క జాగ్రత్తలు అనేది ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం బెటర్ పెర్ఫార్మింగ్ గానే ఉంటారు. ఈ 2025 కన్నా కూడా 2026 అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి బూమింగ్ గానే మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వీరందరికీ కూడా చాలా బూమింగ్ గానే ఉంటుంది. దాని తర్వాత వృషభ రాశి. అంటే 2025లో వృషభ రాశి వారి పేరు చాలా ఏర్పడింది, చాలా మంది చెప్పారు. ఎందుకంటే కారణం ఏంటంటే గురువు యొక్క యోగ్యకారకమైనటువంటి స్థితి టాప్ అని చెప్పారు. శని కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ అడ్వాంటేజ్ గా కలిసి వచ్చింది అనమాట. ఆ యొక్క స్థితిని ఈ సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు చాలా వరకు కాపాడుకుంటారు టిల్ టు ద డిసెంబర్, జూన్ టు డిసెంబర్. జూన్ లో గురువు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి వారికి డౌన్ ఫాల్ స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ అంత డౌన్ ఫాల్ అవ్వదు, ఎందుకంటే శని యొక్క బలం చాలా బలం, పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట. సో శని యొక్క పవర్ బంధు ఏ రాశి కూడా నిలవదు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట. ఎందుకంటే శని ఇచ్చినటువంటి కష్టాన్ని ఏ రాశి కూడా ఇవ్వదు. కాబట్టి కష్టం ఎవరైతే ఇస్తారో వరం కూడా వాళ్ళే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో శని యోగకారకుడు, తన స్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. జూన్ లో మారేటువంటి గురు సంచారం అనేది నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ ఇన్ ద టాప్, ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నట్లుగానే చెప్పచ్చు. ఉద్యోగ పరంగా ట్రావెలింగ్ ఇవన్నీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లోకి కాబట్టి వాళ్ళు 6th ర్యాంక్ రావడం జరిగింది నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారంగా. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే గురువు యొక్క మార్పు కొంచెం క్రిటికల్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అదే విధంగా ఈ 2026లో మెయిన్ గా ఏంటంటే కుజుడు యొక్క స్తంభన అనేది, కుజ స్తంభన ప్రభావ రీత్యా కూడా ఈ రాశులకి ర్యాంకింగ్ ఇచ్చారు. కాబట్టి అది నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే దాని ప్రభావం ఈ వృషభ రాశి వారి మీద కొంచెం నెగిటివ్ గా ఉండే విధంగా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసే ఇచ్చారు ఇక్కడ ర్యాంకింగ్. మరి అదే విధంగా రిమైనింగ్ 6 రాశెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే కొంచెం అండర్ పెర్ఫార్మింగ్ ర్యాంక్స్ అన్నమాట చెప్పాలంటే, వాటిలో మకర రాశి వారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గురువు సప్తమంలో సంచారం చేయటం అనేది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. వైవాహం జరగటం, సంతాన ప్రాప్తి కలగటం, దూర ప్రాంత ప్రయాణం జరగటం అనేది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి రాహువు, సప్తమంలోకి కేతువు మారుతున్నాడు. అంటే శని బలవంతుడుగా ఉన్నాడు, అది కాపాడుతుంది. గురువు బలవంతుడుగా ఉన్నాడు, అది కాపాడుతుంది. కానీ కేతువు గురువు కలుస్తున్నారు. కేతువు గురువు కలిసి జన్మరాశిలోకి రాహువు మారుతున్నాడు. జన్మరాశిలోకి రాహు వస్తే ఏంటంటే మనస్సు కక్కలా వికలం అవుతుంటుంది అనమాట. అంటే ఎవరు ఇబ్బందులు కలిగించేటువంటి వారు, సమస్యలు సృష్టించేటువంటి వారు, కోర్టు కేసులు, మానసికమైనటువంటి చింత, మరియు అదే విధంగా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ సంబంధమైనటువంటి విషయాలు, మరియు అదే విధంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు, ఇలాంటివి కొంచెం తలకాయ నొప్పులు పుట్టించేటువంటి సమస్యలు ఈ సంవత్సరం వీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా అంతా పరిస్థితి బాగానే ఉంటుంది. ఎందుకంటే శని బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి కొత్త ఉద్యోగాలు అందిపుచ్చుకుంటారు. అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వివాహ యోగం అనేది కూడా ఉంది. జూన్ తర్వాత వివాహ యోగం అనేది జరుగుతుంది. వయోవృద్ధులకి ఆరోగ్యంలో కొంచెం సెటిల్మెంట్ అవ్వగలుగుతారు. ఈ విధంగా బాగానే ఉంటుంది. కొత్త గృహం కట్టగలుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ
కొన్ని ఆర్థికమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహార సమస్యలు, ఇవనేవి తలకాయ నొప్పులు పుట్టించేటువంటి కొన్ని సమస్యలు అనమాట. వీటి నుంచి కూడా వీళ్ళు బయటకు రాగలుగుతారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి సమస్యలు ఎప్పుడు వస్తాయంటే డిసెంబర్లో వస్తాయి. కాబట్టి అంత భయపడాల్సినటువంటి అవసరం అనేది స్టార్టింగ్ లో లేదు. కాకపోతే మనకు ర్యాంకింగ్ ఇచ్చింది వచ్చినప్పటికీ ఓవరాల్ ఇయర్ కాబట్టి సో ర్యాంక్ అనేది వీరికి డౌన్ ఫాల్ అవుతూ వీరికి 7th ర్యాంక్ రావడం జరిగింది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే మేషరాశి వారికి 8th ర్యాంక్ ఇచ్చారు. మేషరాశి వారికి 8th ర్యాంక్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మేషరాశి వారికి గురువు బలం పోయింది. ఎందుకంటే 4th పొజిషన్ లో గురువు పాషాణుడుగా అయిపోతాడు అనమాట. అంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఇంపాక్ట్ ఉంది. అదే విధంగా గురు బలం డిల్ అయిపోయింది. అదే విధంగా రాహు కూడా మార్పు జరుగుతున్నది, రాహు బలం కూడా పోతున్నది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆటోమేటిక్ గా గతంలో పెర్ఫామ్ చేసినటువంటి కొంచెం బెటర్ పెర్ఫామ్ చేస్తూ ఎలా అయితే వచ్చారో కొంచెం డౌన్ ఫాల్ అవుతూ వచ్చారు అనమాట. ఇప్పుడు 9th పొజిషన్ లోకి వచ్చారు. అంటే ఉండేటువంటి 12 రాశుల వారికి భగవంతుడు ఏదో ఒక సమయంలో వారికి బెనిఫిట్ చేయాల్సిందే. కాబట్టి ఒక సంవత్సరం నీకు బెనిఫిట్ అయితే ఇంకో సంవత్సరం నీ పక్కన ఉన్న వాడికి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకరు బెటర్ పెర్ఫామ్ చేస్తూ ఉండాలి. వారి జాతక రీత్యా కూడా ఇవి ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఈ సంవత్సరానికి ఎక్కువగా వెళ్లకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు 1-2 సార్లు మీ జాతకంలో అంత కరెక్ట్ గా ఉంటుందా? ఎందుకంటే రేపు రాబోతున్నటువంటి 2027లో జన్మరాశిలోకి శని సంచారం ఉంది. అది ఇంకా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లొచ్చు వీళ్ళని. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి వీళ్ళు. కాబట్టి ఆ సంవత్సరంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి 1-2 సార్లు ముందుగానే మన జాతకం కరెక్ట్ గా ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెసిఫిక్ గా. అదే విధంగా వచ్చినప్పటికీ సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. కొత్త గృహం కొనేటువంటి వారు అప్పు చేసే గృహం కొనాలి. ఆ గృహం కొంటారు కానీ అప్పు చేసి కొనాల్సినటువంటి పరిస్థితి, మరి దాని గురించి ఆలోచన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహయోగానికి కూడా కొంచెం పాజిబిలిటీ ఉంది ఈ మేషరాశి వారికి. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ 2026లో కూడా. ఎందుకంటే శని ప్రభావం, జన్మరాశిలో రాహు గ్రహ సంచారం, డిసెంబర్ వరకు రాహు ఉంటుంది. రాహు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు చికాకులు ఎక్కువ పెడుతూ ఉంటాడు. ఆర్థికమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహార విషయాలు, మానసికంగా నిందించేటువంటి వారు, తప్పు చేయకపోయినా సరే ఏదో ఒక మాట అనేటువంటి వారు. మనం ఏం తప్పు చేయకపోం, మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో రోడ్డు ఆ అపార్ట్మెంట్ లోనో ఎక్కడ ఉండేటువంటి వాడు పైనుంచి తినేసినటువంటి పొట్లం ఉంటుంది కదా, ఇసిరేస్తాడు. అది ఎగిరి గాలికి వచ్చి మన మీద పడుతుంది. వాడు మన మీద వేయాలని వేయలేదు, మనం మన పాటి మీద రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం. అది గాలికి వచ్చి కరెక్ట్ గా పక్కన ఇంకా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళెవరి మీద పడదు, మన మీద పడుతుంది. ఇలాంటి సమస్యలు అన్నమాట. ఇలాంటి సమస్యలకి మనం దూరంగా జరుగుతూ ఉన్నా సరే మళ్ళీ వెంటాడేటువంటి వారు మెయిన్ గా లేడీస్ లో అత్తమామల వీళ్ళు వెంటాడేటువంటి వారు కానీ, తోడికోడళ్ళ సమస్యలు కానీ, మరియు అదే విధంగా బంధువర్గం నుంచి ఎంత మంచిగా చేసినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే, నీ తప్పు లేకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే నేను ఆటుపోట్లు పనాలు వదిలేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. వారి వల్ల సమస్యలు, ఈ రాహు అటువంటి సమస్యలను సృష్టించేటువంటి వాడు అనమాట. భార్యాభర్తల మధ్య కానీ లేకుండా ఈ బంధువుల చుట్టూ నుంచి మనకు సమస్యలు సృష్టించేటువంటి వాడు కానీ, మరియు మనకు అవసరం లేనటువంటి ఎప్పుడో మనం ఎక్కడ స్థలంగా ఉంటాం, అది వేరే వాడు ఆక్యుపై చేస్తాడు, మనకి ఆ సమస్యలకు లాగేస్తాడు రాహు. ఆ యొక్క పరిస్థితి అలాంటి గోచారాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ కుంభరాశి వారికి మెయిన్ గా వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రభావం, రాహుగ్రహ ప్రభావం. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి, వ్యాపారంగా గతంతో పోల్చుకుంటే 2026తో పోల్చుకుంటే 2025తో పోల్చుకుంటే 2026 అనేది బ్లూమింగ్ పీరియడ్. అంటే కొంచెం బెటర్ పీరియడ్. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఎకానమీ డెవలప్ చేసుకోవడానికి కానీ వీటన్నిటి ప్రకారంగా వీరికి అనుకూలమైనటువంటి పీరియడ్ గానే చెప్పచ్చు ఈ సంవత్సరం అనేది. మరియు అదే విధంగా తర్వాత నేను అందుకని ఈ రాశిలో ఉండేటువంటి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ 9th ర్యాంక్ ఇచ్చాను. తర్వాత కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశికి ఏంటంటే కర్కాటక రాశి వారికి జన్మరాశిలోకి గురు సంచారం ఉంది. అదొక అడ్వాంటేజ్ పీరియడ్ అన్నమాట. గురు సంచారం జన్మరాశిలో జరగటం వల్ల వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా బెటర్ రావటం, మరియు అదే విధంగా వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎందుకని మరి ఇంత డౌన్ ర్యాంక్ ఇచ్చారు, 10th ర్యాంక్ ఎందుకు ఇచ్చారు అంటే శని ప్రభావం. శని ఈ రాశిలో ఉండేటువంటి వారిని ఎక్కువగా వేధిస్తూ ఉన్నాడు అన్నమాట. మరియు అదే విధంగా
రాహు రాహు కూడా వచ్చినప్పటికీ సప్తమంలోకి ఈ రెండింగ్ లో రాబోతున్నాడు. అదే విధంగా శని యొక్క ప్రభావం కూడా బాగాలేదు. అదే విధంగా ఇందాక చెప్పినటువంటి కుజుడి యొక్క పరిస్థితి కూడా కరెక్ట్ గా వచ్చినప్పటికీ సింహరాశిలోనే కుజ స్తంభన జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ యొక్క ప్రభావాల రీత్యా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి, కర్కాటక రాశి వారికి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేది రాబోతున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ఈ రాహు యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ అత్త కోడళ్ళు అదే విధంగా వచ్చినప్పటికీ వారి మధ్య చిన్న చిన్న వైషమ్యాలుగా పెరగడానికి, అదే విధంగా వచ్చి ఇంట్లో బంధువుల మధ్య మనం ఎంత మంచిగా చేసినా సరే మనం ఆటుపోట్లు ఎదుర్కోవడానికి కారకంగా ఉండడం, మనకి ఎటువంటి సమస్యల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఎలాంటి జీవితం అనేది ముళ్ళ పొదల మధ్యలో మనం నడుస్తున్నట్లు ఉంటుంది జీవితం అనేది. మనం వేసుకున్నటువంటి బట్టలు ఏ ముళ్ళ పదకి ఏ ముళ్ళుకి చెక్కకుండా ముందు వెళ్ళాలని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్తాం. కానీ ఎక్కడి నుంచో ఎక్కడో మనకు తెలియకుండానే ఆ ముళ్ళ పదలో ఏదో ఒక ముళ్ళు మన యొక్క చీరకో లేకపోతే మనం వేసుకున్న డ్రెస్కో తగ్గుతుంది. దానివల్ల మనకు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలనుకున్నా సరే దాని నుంచి విడిపించుకొని జాగ్రత్తగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని కష్ట సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మనం ఆఫీస్లో వేధింపులు, మనం కరెక్ట్గా పనిచేస్తున్నా సరే కరెక్ట్గా ఎందుకు పని చేస్తున్నావు అనే వేధింపులు కొంచెం ఎక్కువ మంది ఉంటాయి. నువ్వు కరెక్ట్గా పని చేయకపోతే వేధింపులు పడటం ఒక రకం, కరెక్ట్గా పని చేస్తే వేధింపులు అవ్వటం అనేది ఇంకొక రకం అనమాట. నువ్వు మంచిగా నీతి నిజాయితీగా ఉంటే నేను వేధించేటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో కర్కాటక రాశి అంటేనే వచ్చేటప్పటికి జనరల్ గా ఓపెన్ మైండెడ్ పీపుల్ అని చెప్పి అర్థం. అంటే చంద్రుడు ఎలాగైతే ఏ గ్రహంతో ఉండేటువంటి 9 గ్రహాలతో ఈ యొక్క చంద్రుడికి వైషమ్యం లేదు, అన్ని గ్రహాలతో కలుస్తూ ఉంటాడు అనమాట. అలాంటి కలగా పలుకంగా అందరూ కలుపుకొని పోయి జీవితంలో ఉండేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది వీరికి. వారికి ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయో వారు మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రతిరూపం కాబట్టి వారి మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు ఇలాంటి జనాలు. వారందరితో ఈ సంవత్సరం కూడా కొంచెం వేధింపులు అనేవి తగ్గుతాయి, కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి వారితో. ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు, ఈ రిలేషన్షిప్స్ చాలా ప్రాబ్లమాటిక్ గా మారుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం, సమాజంలో గౌరవాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యం. తర్వాత వచ్చేటప్పటికి సింహరాశి వారికి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా రాహు కేతువులు జన్మరాశిలో సంచారం చేస్తున్నాయి. రాహు కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహువు, అష్టమంలో శని ప్రభావం. అష్టమ శని ప్రభావం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్, అదే విధంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలు ఉండదు. ఎవరు మనం మంచిగానే వాడికి వెళ్ళి బాబు ఇక్కడ లేచి పక్కన కూర్చోవంటే నన్ను లేవమంటావా అని చెప్పి వాడు మనతో తగాడతాడు. వాడికి తెలియదు పైనుంచి నీళ్లు పడుతున్నాయని చెప్పేసి. మనం లేచి అక్కడ నీళ్లు పడుతున్నాయి పక్కన లేచి కూర్చోమంటావు, నన్ను ఎందుకు లేవమంటున్నావు అని చెప్పేసి మనం తిట్టేటువంటి వారు. ఇలాంటి జనాలు సమాజంలో ఎక్కువ ఉన్నారు. అంటే మనిషి కనీసం 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడేటువంటి యోగ్యత కూడా లేదు, ఆ పేషెన్సీ లేదు, ఆ టెంపర్నెస్ ఎక్కువ. ఆ టెంపర్నెస్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే గొడవలు ఎక్కువ అవుతాయి. అలాంటి ప్రభావాన్ని ఈ సంవత్సరం కూడా మీరు పొందుతారు. అంటే 10 మందికి సహాయం చేసే వారి నుంచి థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి. మరియు అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం బెటర్ ఏంటంటే టిల్ జూన్ వరకు అనమాట. అంటే విద్యార్థులకు కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే గృహం కొనుక్కోవడం కానీ ఇలాంటివి కొన్ని బెటర్మెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ అష్టమ శని ప్రభావం అయితే ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కానీ సర్జరీస్ విషయంలో కానీ అనుకోకుండా వచ్చేటువంటి రుగ్మతలు విషయంలో జాగ్రత్త పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవితం. తర్వాత చివరిగా వచ్చేటప్పటికి అన్నిటికన్నా లాస్ట్ ర్యాంక్ మీనరాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగాలేదు. మెయిన్ గా బాగాలేంది జన్మరాశిలో శని సంచారం, మెయిన్ గా చనిపోతారనేటువంటి భయం, మరియు అదేవిధంగా ఎవరన్నా ఏదైనా చేస్తారేమో అనేటువంటి భయం, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి క్షణాలు, పితృవియోగం జరగడానికి గల కారకం. అదేవిధంగా వచ్చినప్పటికీ మనం మంచి చేసినా సరే చెడు చేసేటువంటి వారు, దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు, మరియు అదేవిధంగా చీకు చికాకులు. మనం ఎంత మంచుకున్నా సరే చీకు చికాకులు అనేవి సమస్యలు మనల్ని ప్రతినిత్యం పరీక్షించేటువంటి వారు. అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నాడా అని చెప్పి పరీక్షించేటువంటి వారు. పక్కన నిద్రపోతున్నా పర్వాలేదు, వీడి మటుకు ఎప్పుడు 24 గంటలు వీడు నిద్రపోకూడదు, వీడు పనిచేస్తూనే ఉండాలి. పక్కనోడు ఎక్కడ ఆడుకుంటున్నా వాడిని ఎవరు పట్టించుకోరు, కానీ వీడి మీద మటుకు పూర్తి కాన్సన్ట్రేట్ తో వీడిని వేధించేటువంటి వారు. అంటే మనుషుల యొక్క నేచర్ అన్నమాట. గ్రహాలు వాడి మీద ఆ విధంగా ప్రభావం చూపిస్తాయి.
అక్కడ మేనేజర్కి ఏదో కావాలి, మేనేజర్కి తెలుసు వీడు బాగా పనిచేస్తాడు అని చెప్పేసి పక్కన వాడికి వర్క్ ఇచ్చినా వాడు చేయడు, కాబట్టి వీడిని వెంటాడటం. ఆ విధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళని వెంటాడి వీళ్ళ మనసును దెబ్బతీసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఈ సంవత్సరం జూన్ లో అవుతుంది. 2026 జూన్ తర్వాత కొంచెం బెటర్ గా అవుతుంది. మెయిన్ గా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా కొంచెం బెటర్ గా ఉండడం, వ్యాపారంలో కొంచెం గాళ్ళకు రావటం, అదే విధంగా వృత్తిపరంగా కూడా కొంచెం బెటర్ లోకి రావడం అనేది జూన్ తర్వాత నుండి. మళ్ళీ గురువు ఎప్పుడైతే పంచమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా 10 రూపాయలు చూడగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే, మీ జాతక రీత్యా ఏదైనా కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే స్వజాతక రీత్యానే మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని మీరు ఇంకా ఈ యొక్క సంవత్సరం కాకుండా ఇంకో 2 సంవత్సరాలు కూడా ఈ యొక్క శని ప్రభావం అనేది ఉంది. కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో జాగ్రత్తగా సమర్థవంతుడైనటువంటి జ్యోతిష్యుడు ఎవరైనా సరే, మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుడు అయినా సరే, లేకుండా ఉంటే ఎవరైనా సంప్రదించేసేసి మీరు ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి నిర్ణయం. వైవాహిక జీవితంలో కూడా వివాహం చేయాలనుకున్నటువంటి వారు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వజాతకాన్ని కన్సిడర్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది యోగికారకమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వగలుగుతుంది. గురుగారు, కాస్త ఇబ్బందికర రాశులు కొన్ని చూసాం, వాళ్ళ పరిస్థితి అంత బాగాలేదు. మరి కామన్ గా 2026లో మంచి పరిహారాలు అంటే ఏం చెప్తారు? ప్రధాన గ్రహాల ప్రాధాన్యత తీసుకుని మెయిన్ గా కొన్ని రాశులకి కామన్ గా చెప్తాను నేను. మెయిన్ గా వచ్చేటప్పటికి ధనుసు రాశి వారికి, మరియు అదే విధంగా వచ్చినప్పటికీ సింహరాశి వారికి, మరియు అదే విధంగా వచ్చినప్పటికీ కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు. ఈ 5 రాశుల వారు మెయిన్ గా వచ్చినప్పటికీ అంటే ధనుసు రాశికి అర్ధాష్టమం, అదే విధంగా సింహరాశికి అష్టమ శని ప్రభావం, కుంభం, మీనం, మేషానికి ఏళ్ళటి శని ప్రభావం. వీరందరూ కూడా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయడం. మీ ఇంట్లో ఇప్పుడు తుక్కు ఇనుము పెట్టుకోవద్దు. తుక్కు ఇనుము అనేది శని ప్రభావం అన్నమాట. తుక్కు ఇనుము ఏదైనా ఉన్నా సరే దేవాలయాల్లో దానం ఇచ్చేసేసేయండి. అదే విధంగా వచ్చేటప్పటికి శనికి తైలాభిషేకం చేయడం, శని ముందు దీపారాధన చేయడం, శనివారం పూట శని హోర సమయంలో. మరియు అదే విధంగా నల్లటి వస్త్రాన్ని ఏదైతే ఉంటుందో ఆ నల్లటి వస్త్రాన్ని ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు. అదే విధంగా మీరు ఎవరికైనా సరే ఏదైనా ఇవ్వాలనుకున్నా సరే, అంటే ఎవరైనా బెచ్చగాళ్ళకి కానీ ఏదైనా దానం ఇవ్వాలంటే అది కూడా ఇవ్వచ్చు అన్నమాట. బెచ్చగాళ్ళకి కానీ దానం ఇవ్వచ్చు. ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నా సరే అన్నదానం కూడా చేసేసి శనివారం పూట మీ పేరు మీద దానం చేయడం కూడా మంచిది. మనం ఎప్పుడైనా సరే దానం చేస్తే ఏమవుతుంది అంటే, మనం సంపాదించేటువంటిది ఏంటి? యాక్చువల్గా సమాజంలో పుణ్యం సంపాదిస్తాం, పాపాన్ని సంపాదిస్తాం. ఎప్పుడైతే మనం దానం చేస్తే ఈ యొక్క దానం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి పాప పుణ్యాన్ని కూడా వేరే వాళ్ళకి పనిచేస్తున్నాం. మనకు అనుభవించేటువంటి కర్మ ఫలితం అనేది వచ్చేటప్పటికి దానికి మూల బిందువు ఎక్కడది? సొసైటీ నుంచి, ఇరుగు పొరుగు సఖ్య వాళ్ళ నుంచే మనకు వస్తుంటుంది అన్నమాట. పాపం పుణ్యం అనేది వాళ్ళే ఇస్తారు. ఆ పాపం పుణ్యాన్ని తీసుకొని వాళ్ళకి పంచినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ కష్టాలు కూడా వాళ్ళు పంచుకుంటారు. అప్పుడు మనకి ఈ ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. అదే విధంగా ఈ యొక్క శోకతృప్త హృదయం, అదే విధంగా ఈ యొక్క హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదే విధంగా ఇంకా కొన్ని రాశులకి మెయిన్గా చెప్పాలంటే మకర రాశి వారికి, అదే విధంగా సింహరాశి వారికి, వాటితో పాటు చెప్పాలంటే కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారితో పాటు ఈ యొక్క కుంభరాశి వారికి కూడా రాహు యొక్క ప్రభావం అనేది కూడా ఉందన్నమాట. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉన్నట్లయితే, ఎప్పుడైతే జన్మరాశిలో సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహుకేతువుల ప్రభావం రీత్యా ఈ యొక్క ఇరుగు అంటే ఎవరైతే దగ్గరగా ఉండేటువంటి బంధువులతో అనవసరమైనటువంటి గొడవలు, చేయనటువంటి నీలాప నిందలు, అదే విధంగా అత్తమామలు లేకుండా ఉండే బంధువులు, తోడికోడళ్ళు, వీళ్ళందరితో కూడా అనవసరమైనటువంటి గొడవలు అవుతుంటాయి. వీరందరికీ వచ్చినప్పటికీ మెయిన్ గా దుర్గా అమ్మవారు అధిష్టాన దేవత. ఎవరికి? రాహుకి అధిష్టాన దేవత కనకదుర్గ అమ్మవారు. అమ్మవారు మీరు ₹1 పెట్టుకొని ఆ రూపాయి మీద కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన చేసి, కుంకుమార్చన ఎంత అవుతుంది? ₹50 అయితే కుంకుమార్చన చదువుతారు, గుడిలో తీసుకోవచ్చు. ఆ కుంకుమను తీసుకొని వచ్చేటప్పటికి మనం ప్రతిరోజు పెట్టుకోండి. కుంకుమార్చన చేసుకున్నట్లయితే కొంచెం బెటర్ గా రిలీఫ్ ఉంటుంది. వెడ్నెస్డేస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి. అదే విధంగా సమస్య ఇంకా ఎక్కువైతే, సమస్య ఇంకా పెరుగుతూ ఉండేటప్పటికి అప్పుడు నరసింహస్వామిని పూజించాలి. నరసింహస్వామి వ్రతాన్ని చేయండి. ఎందుకంటే స్వామి మిగతా దేవుళ్ళందరూ కూడా భూమి మీద, అదే విధంగా ఆకాశం మధ్యలో ఉంటారు. కానీ నరసింహస్వామి ఏంటంటే మధ్యలో హిరణ్యకశ్యపుని చంపినప్పుడు ఆకాశానికి మధ్యలో ఉంచుంటాడు అనమాట. అంటే ఎంత కష్టమైనటువంటి సమస్య అయినా సరే అది తగ్గించగలిగినటువంటి వాడు నరసింహస్వామి అనమాట. అంత పవర్ఫుల్ దేవుడు అనమాట.
స్వామివారు ఎందుకంటే అటు ఉగ్ర రూపంలో ఉంటారు, అదే విధంగా ఇటు మనిషికి అటు వచ్చేటప్పటికి సింహానికి మధ్యస్థంగా ఉన్నటువంటి రూపం కాబట్టి కష్టసాధ్యమైనటువంటి కోరికలు, కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు నరసింహస్వామిని పూజించాలి, లేదంటే కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి మనసులో పూర్తిగా వేడుకోండి. రెడ్ కలర్ డ్రెస్ మీరు ఎవరికైనా సరే దానం ఇవ్వాలనుకుంటే మంగళవారం పూట, లేకపోతే ఎవరైనా భవానీ దీక్షలు వేసుకుంటూ ఉంటారు, ఆ భవానీ దీక్షలు వేసుకున్నటువంటి వారికి మీ డబ్బులతో మీరు కొనివ్వండి, ఒక డ్రెస్ కొనివ్వండి, లేకపోతే 10 మందికి డ్రెస్ కొనివ్వండి. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పారు శాస్త్రంలో. ధర్మాన్ని కాపాడడానికి మన డబ్బు ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే శాస్త్రంలో ఏం చెప్పింది, మన డబ్బు ఎంతవరకు సంపాదించాలి, మన చెప్పుల సైజ్ ఎంత ఉందో అంతవరకు డబ్బులు ఉండాలి. అంతేగాని అందుకని చిన్నగా ఉన్నా మనకి సరిపోవు. చెప్పులు చిన్నగా ఉన్నా సరిపోతాయా, అంతకన్నా పెద్దగా ఉన్నా సరిపోతాయా, వేసుకుంటే కింద పడిపోతాం కదా మనం. కాబట్టి మన డబ్బులు ఎప్పుడైనా సరే ఎంత ఉండాలి అంటే మన కాళ్ళ చెప్పులు ఎంత ఉన్నాయో అంతే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆ డబ్బు ఎక్కువగా ఉన్నా సరే అది మనం వీలైతే మన పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ పేరు ప్రఖ్యాతులు, పుణ్యం అనేది మనకే కలుగుతుంది. అది మన పేరు కూడా మనకి రావడం అనేది జీవితంలో ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే కేతు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా ధూమ్రా గణపతిని పూజించాలి. ఎందుకంటే కలియుగంలో వినాయకుడు భూమండలం మీద ఉండేది ధూమ్రా గణపతి రూపంలో ఉంటాడు. అంటే వినాయకుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాము, వినాయకుడు ఎన్నో గుండ్రాళ్ళు నివేదన చేయొచ్చు. అదే విధంగా వచ్చేటప్పటికి స్వామివారికి గరిక అనేది చాలా ప్రీతికరమైనటువంటి గరిక. ఈ గరికని స్వామివారికి ఎవరు ఇచ్చారంటే మొట్టమొదటిసారిగా ఇచ్చింది వచ్చేటప్పటికి వృషభం ఇచ్చింది అనమాట. ఎవరు అంటే మనకు వచ్చేటప్పటికి నంది వచ్చేటప్పటికి మనకు స్వామివారికి, అంటే నంది శివుడి దగ్గర ఉండేటువంటి నంది ఒకానొక రోజు శివుణ్ణి అమ్మవారి యొక్క కోపానికి గురవుతుంది అనమాట. అంటే అమ్మవారు చెప్పినటువంటి పని సరైనటువంటి విధంగా చేయనటువంటి సమయంలో అమ్మవారు అంటుంది అనమాట, నువ్వు ఇంకా నేను చెప్పినటువంటి పనిని నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు నేను పోయి రమ్మని చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళి చూడమన్నప్పుడు వినాయకుడిని చూసి రాలేదు, ఎక్కడున్నాడో నాకు చెప్పలేదు అన్నప్పుడు అక్కడ ఏముంటుందంటే నంది, సరే నేను కైలాసం అయితే వదిలి వెళ్ళలేను కాబట్టి నాకు ఇంకో ఏదైనా శిక్ష ఇవ్వండి అని అంటుంది అనమాట. అప్పుడు అమ్మవారు చెప్తుంది, పార్వతీదేవి ఏమని చెప్తుంది అంటే, సరే నీకు చాలా ప్రీతికరమైనటువంటిది ఏది అని అంటుంది. అంటే ఎక్కువగా నంది తినేది ఏమిటిది, ఏంటి, గ్రాసం. అంటే ఆ గ్రాసాన్ని నువ్వు వినాయకుడికి సమర్పించేసేసాయి, అట్లయితేనే నీకు ఇస్తా ఉంటాను. మొదటిసారిగా ఇచ్చింది ఎవరు, నంది ఇచ్చింది. కాబట్టి ప్రమద గణాల్లో వినాయకుడికి పూజించింది గ్రాసంతోనే పూజించారు. సో ఆ గ్రాసాన్ని, ఇంకా ధూమ్రా కేతువుగా కలియుగంలో ఉంటాడు కాబట్టి ధూమ్రా కేతువుతో, అంటే ఈ యొక్క గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని ఆ స్వామివారికి సమర్పించేసేసి పూజించండి. అది మనకు చాలా మంచి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది. ఓవరాల్ గా ఈ 2026 ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇబ్బందికర రాశులు ఏదైతే ఉందో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.